యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయి. అందుకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు పాటిస్తున్నాయి. అయితే దీని మీద ఎందుకింత వివాదాలు, ఆరోపణలు వస్తున్నాయి? అమెరికా ఒత్తిళ్లకి భారతదేశం తలొగ్గిందా? పాకిస్తాన్ని అంతం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి అనేటువంటి నినాదాలు, నిరసనలు ఎందుకు వినిపిస్తున్నాయి? మనం ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాము? మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత గారు. సార్, ముందు నుంచి పహల్గామ్ అటాక్ కాగానే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి, పాకిస్తాన్ని అంతం చేయాలి, ముక్కలు చేయాలి, ప్రపంచ పటం మీద లేకుండా నాశనం చేయాలి, ఇలాంటి నినాదాలు వచ్చాయి. మెల్లిమెల్లిగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మనం ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసిన తర్వాత 100 మందిని మట్టు పెట్టామని చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ శాంతి కోసం చర్చలు జరుగుతున్నప్పుడు ఇలాంటి విపరీతమైనటువంటి ధోరణి, క్వైట్ కాంట్రాస్ట్ ఎందుకు కనిపిస్తోంది సార్? అంటే బేసిక్ గా పహల్గావ్ సంఘటన ఏదైతే ఉందో ఏప్రిల్ 22న జరిగింది, అది అత్యంత హేయమైన సంఘటన. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే టెర్రరిస్టులు వచ్చేసి జనరల్ గా కాల్పులు జరిపేవాళ్ళు, అమర్నాథ్ యాత్ర కావచ్చు, మిగతావి చూసుకున్నా కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే ఇందులో పర్టికులర్ గా ఒక్కొక్కరిని అడిగి ప్రశ్నించి ఆ తర్వాత వాళ్ళ మతం ఏదో కనుక్కొని, వాళ్ళ జాతి ఏదో కనుక్కొని, వాళ్ళ బంధువుల ముందు అంటే భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల ముందు ఆ ఇంటికి ఆ వ్యక్తిని చంపడం అన్నది ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలో జరిగింది. కాబట్టి ఇది ఊహించుకుంటేనే మనకు అసలు జీర్ణం కాదది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆవేశంతో, ఉద్వేగంతో ఈ సంఘటన జరిగిన తర్వాత వారి రియాక్షన్, ప్రతిక్రియను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు. ఇది చాలా అమానవీయ సంఘటన. కాబట్టి దీన్ని అందరూ ఖండించాము. కాబట్టి దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి ఊహల్లోనూ, ప్రతి ఒక్కరి కోరిక కూడా అప్పుడు ఉండింది. దానికి తగ్గట్టుగా అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా భారతదేశం ఖచ్చితంగా ఉగ్రవాదం మీద చర్యలు తీసుకుంటుంది, ఈ ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్న వాళ్ళు, వారి మద్దతు ఇచ్చిన వాళ్ళు, ఈ కుట్రలో భాగస్వాములందరినీ కూడా భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్లను మట్టు పెడతామని వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మూతోడ్ జవాబు దేంగే అని మన రక్షణ మంత్రి గారు కూడా చెప్పారు. మిట్టి మే మిలాయంగే అని మన హోంమంత్రి గారు కూడా చెప్పారు. సో ఈ విధమైన వారి దగ్గర నుంచి వచ్చిన ఈ స్పందన, ఆ తర్వాత ఇన్ జనరల్ మొత్తం భారతదేశంలోనే ఈ సంఘటన పట్ల వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి పాకిస్తాన్ మీద అన్న భావాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలైంది. అంటే మధ్యలో కొన్ని రోజులు మన ప్రిపరేషన్ ఇవన్నీ చేసిన తర్వాత సో ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది మొదలు పెట్టడం జరిగింది. భారతదేశం మొదటి నుంచి కూడా ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు విరుద్ధంగా భారతదేశం పనిచేస్తుందని చెప్పి ఎక్కడెక్కడైతే 9 స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 21 టార్గెట్లని భారతదేశం వెళ్లి ప్రిసిషన్ స్ట్రైక్స్ మీరు అన్నట్టు వెళ్లి చేశారు. అందులో ముఖ్యంగా ఉగ్రవాద సంఘటనలైన లష్కరే తైబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, వీటి హెడ్ క్వార్టర్స్ అయిన భావల్పూర్ కావచ్చు, మురుడికే కావచ్చు, ఈ ప్రాంతాల్లో మన వాళ్ళు డ్రోన్స్, తర్వాత మిసైల్స్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేశారు. ట్రైనింగ్ క్యాంపుల మీద దాడి చేశారు. ఆ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏమున్నాయో వాళ్ళ మీద దాడి చేసి సుమారుగా 100 మందికి పైగా టెర్రరిస్టులను ఆ అటాక్స్ లో మనం బలి తీసుకున్నామని రక్షణ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఇమీడియట్ గా పాకిస్తాన్ మన బార్డర్ ఏరియాలో ఆర్టిలరీ షెల్లింగ్ మొదలుపెట్టింది. దానివల్ల సుమారుగా ఎల్ఓసికి సరిహద్దుల్లో ఉన్న మన గ్రామాల్లోనూ వాట్లలో మొదలు పెట్టేసరికి సుమారుగా మనం ఒక 15 మందిని కోల్పోయాము, ఒక 45 మందికి గాయాలయ్యాయి. ఇది పాకిస్తాన్ యొక్క మిలిటరీ చేసిన చర్య. అంతకు ముందు చేసింది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన చర్య. కాబట్టి టెర్రరిస్టులకు మనం సమాధానం ఇచ్చాం. ఈ మిలిటరీ వాళ్ళు ఇచ్చిన చర్యకు మళ్ళా వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద మనం అటాక్స్ మొదలు పెట్టాం. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, దాని మీద జమ్మూకు దగ్గరలో ఉన్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత సుమారుగా ఒక 11 ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక ప్రాంతాలలో తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు ఇవేవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మన S-400 ద్వారా దాన్ని గమనించి వాటినన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ఈ విధంగా 2-3 రోజులు జరిగింది.
Yeah. ఆ తరువాత భారతదేశం యొక్క చర్యలు చూసి పాకిస్తాన్ భయపడిపోయి, ముఖ్యంగా ఈ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 11 ఎయిర్ బేసెస్ మీద మనం తీసుకున్న చర్యలు, వాటిలో సుమారుగా పాకిస్తాన్ యొక్క 25% పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆ, ఆ, ఈ దే లాస్ట్, అంటే అంత డిస్ట్రక్షన్ జరిగింది వారికి. ఆ తర్వాత ఒక ఆఫీసర్ కూడా అందులో మరణించడం జరిగింది. సుమారుగా 50 మంది అందులో చనిపోయారు. తర్వాత వాళ్ళ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దెబ్బ తగిలింది. సో ఈ విధమైన పరిస్థితిలో ఇక పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన భారతదేశానికి DGMOకి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి. ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకున్నారు, ఐ థింక్ 3 గంటల 35 నిమిషాలకి. ఆ తర్వాత 5 గంటల నుంచి మనం ఈ సీజ్ ఫైర్ అన్నది పాటిద్దామన్నది నిర్ణయం తీసుకున్నారు. సో ఆ తర్వాత భారతదేశం కూడా ఓకే అన్నారు. ఎందుకంటే భారతదేశం ప్రధానంగా మన యాక్షన్ టెర్రరిస్టుల మీద, టెర్రరిజం మీద, పాకిస్తాన్ ప్రజల మీద కాదు, టెర్రరిజం మీద. కాబట్టి భారతదేశం ఎంచుకున్న లక్ష్యాలను అది సాధించింది. ఆ తర్వాత తాత్కాలికంగా నిలుపుదల అన్నది చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నది మేము క్లోజ్ చేసాం అనలేదు ఎప్పుడు కూడా. దీనికి తాత్కాలికంగా నిలుపుదల చేశాం. ఎందుకంటే రిక్వెస్ట్ వచ్చి పాకిస్తాన్ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి కాల్పుల విరమణ చేద్దాం. ఆ తర్వాత మన బార్డర్లో మోహరించిన సైన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా ఏప్రిల్ 30 తర్వాత బేస్ స్టేషన్స్ కి మళ్ళా తీసుకువెళదామన్నది ప్రాథమికంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఇది మనకు ఓవరాల్ గా ఆలోచించాల్సిన పరిస్థితులు. ఆ తర్వాత భారతదేశ ప్రజలకు ఎక్కడ ఏమేం జరుగుతోంది అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ లో మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి విక్రమ్ మిస్త్రీ గారు, మన ఫారిన్ సెక్రటరీ, తర్వాత కల్నల్ సోఫియా కురేషి గారు, తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వీరు వచ్చి మనకు టైం టు టైం బ్రీఫింగ్స్ ఇచ్చేవారు. దానివల్ల ఏం జరుగుతోంది అన్నది, ఎందుకంటే టీవీ ఛానల్స్ లో చాలా విషయాలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా రావాలి ఎప్పుడైనా కూడా ఏం జరుగుతుంది. కాబట్టి వీరు అఫీషియల్ గా ఇచ్చిన వార్తలు ఇవన్నీ విన్న తర్వాత, ఆ తర్వాత ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు. ప్రధానమంత్రి గారు మొన్న మాట్లాడిన విషయాల్లో ఆయన స్పష్టం చేసింది ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళు ఇంకా ఏమీ తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు వచ్చి మనల్ని అడిగారు కాబట్టి మనం ఈ సీజ్ ఫైర్ కి తాత్కాలికంగా మనం ఒప్పుకున్నాము అన్నారు. అందుకనే ఆయన అన్నారు, ట్రేడు, టెర్రరిజం ఇవి రెండు ఒకసారిగా ఉండవు. ఆ తర్వాత టెర్రరిజము, టాక్స్ అంటే ఉగ్రవాదము మరియు మన సంభాషణ, తరువాత రక్తము మరియు నీళ్లు, ఈ రెండు కూడా కలిసి ప్రవహించవని ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత బుద్ధ పూర్ణిమ రోజున మేము శాంతి కాముకులం భారతదేశం, కానీ భారతదేశం శక్తివంతమైన దేశం, ఈ శక్తిని మేము అవసరమైనప్పుడు ప్రయోగిస్తామని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో రకరకాల విషయాలు చర్చకు వచ్చాయి. అంటే అమెరికా వాళ్ళు ప్రెషర్ తీసుకురావడం వల్ల ఈ సీజ్ ఫైర్, ఎందుకంటే ప్రధాని మాట్లాడిన ముందే ట్రంప్ గారు మాట్లాడి ఆయన, నేను ఇద్దరితో మాట్లాడాను, తర్వాత వచ్చేసి చాలా మంచి వాణిజ్యం మనం చేసుకుందాం, వ్యాపారం మనం చేసుకుందాం అని వాళ్ళకి చెప్పాను. దానివల్ల ఆ రెండు దేశాలు కూడా అంగీకరించాయి. అందువల్ల 2 అణ్వస్త్రాలు ఉన్న దేశాలను యుద్ధానికి వెళ్లకుండా నేను కాపాడాను అని ఆయన చెప్పి ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇంకొక చోట, ఐ థింక్ సౌదీలో నిన్న వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడారు, నా వల్లే ఆగిపోయింది అని చెప్పారు. ఎందుకంటే సాధారణంగా విజయానికి అందరూ షేర్ చేసుకుంటారు. అందుకనే అంటారు ఎప్పుడు కూడా, విక్టరీ హ్యాస్ సో మెనీ బ్రదర్స్ బట్ డిఫీట్ ఆల్వేస్ ఈజ్ అన్ ఆర్ఫన్ అంటారు. అంటే పరాజయం ఎప్పుడు కూడా అనాథగా ఉంటుంది, విజయం ఎప్పుడు కూడా చాలా మంది మేమే చేశామని చెబుతుంటారు. సో అందులో ఈ రోజు స్పష్టం చేసింది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, ఐ థింక్ రణధీర్ అనుకుంటాను, ఆయన వచ్చి చెప్పారు స్పష్టంగా, పాకిస్తాన్ వాళ్ళ యొక్క విన్నపం వల్ల ఇది జరిగింది. మేము అమెరికాతో ఎటువంటి వాణిజ్యం గురించి మేము చర్చించలేదు. తరువాత భారత్ పాకిస్తాన్లు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, బైలేటరల్ గా మాట్లాడుతుంటారు, ఇంకొకరి మధ్యస్థిత్వం మాకు అవసరం లేదు. ఆ తర్వాత ప్రస్తుతం మా చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఉగ్రవాదం మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఈ రెండిటి గురించే ఉంటాయి అన్నది చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎవరి మీడియేషన్ లేదు,
వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ రావడం వల్ల మేము తాత్కాలికంగా నిలుపుదల చేశాము అని ఆయన మాట్లాడారు.